వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారండి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూసు టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. ఈ చాలామంది బీట్రూట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడరు. అందరూ బీట్రూట్ జ్యూస్ అనగానే యాక్ అంటారు అనమాట. ఈ విధంగా చేస్తే బీట్రూట్ జ్యూస్ని అందరూ చాలా ఇష్టంగా తాగుతారు. బీట్రూట్ జ్యూస్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనకి హెయిర్కి, స్కిన్కి ఇది చాలా ఒక టానిక్లా పనిచేస్తుంది. ఇది మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది. ఈ బీట్రూట్ జ్యూస్ మనం వీక్లీ ట్రైస్ కానీ తీసుకుంటే ఇది మన స్కిన్ కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో బ్లడ్ లెవెల్ని పెంచుతుంది అనమాట. ఎంత ఉపయోగపడే మన ఈ జ్యూస్ని ఎలా తయారు చేయాలన్నది ఇవాళ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక బీట్రూట్, కొద్దిగా పుదీనా, హాఫ్ చెక్క నిమ్మకాయ, ఒక చిన్న అల్లం. పుదీనా, అల్లం, బీట్రూట్ని ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నామండి. ఫుల్ మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఈ పేస్ట్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వేసి బాగా వడగట్టుకోవాలండి. ఒక స్పూను తేనె, ఒక స్పూను నిమ్మరసం వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తీసుకున్న జ్యూస్ని కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం వేసాం కదా, బాగా కలిపితే సరిపోతుందండి. ఇది బీట్రూట్ ఫ్లేవర్ ఏమీ తెలియదు. హనీ అండ్ లెమన్ కలిపాం కాబట్టి ఒక యమ్మీ టేస్ట్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే బీట్రూట్ రుచి అసలు తెలియదు. చాలా బాగుంటుందండి ఇది. ఇంత హెల్తీ అండ్ టేస్టీ ఈ బీట్రూట్ జ్యూస్ తయారీ విధానం చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.